హలో అండి, అరటికాయని క్రాస్గా కట్ చేసుకొని ఒక పొంగు వచ్చే వరకు ఉడకబెట్టుకొని పక్కన ఉంచుకోండి. ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఉప్పు కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని గరం మసాలా కూడా వేసి ఫ్రై చేసి పసుపు, ఉప్పు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు వేసుకోవాలి. మీకు దగ్గరగా కావాలితే చిక్కగా వేసుకోవచ్చండి, పలచగా కావాలితే మనకి టేస్ట్కి ఎలా కావాలితే అలా వేసుకోవచ్చు. చూడండి మరుగుతుంది కదా. ఇప్పుడు అరటికాయ ముక్కల్ని మధ్యలో చిన్న హోల్ కింద పెట్టుకొని వేసుకుంటే అచ్చం చేప ముక్కల్లా ఉంటాయండి. ఆల్రెడీ మనం ఉడకపెట్టాం కాబట్టి ఉప్పు కారం కూడా బాగా పులుపు అన్నీ బాగా పడతాయండి. ఉడకబెట్టిన మళ్ళీ పులుసులో ఉడికిపోతాయి, ముక్కల కింద అయిపోతుందని అనుకోక్కర్లేదు. చూడండి ఎలా వేసినా అలాగే ఉంటాయి. టేస్ట్ అయితే మటుకు చాలా బాగుంది. ఒకసారి ఎలా ట్రై చేయండి. నచ్చితే కనుక లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ.